వర రవీంద్రారెడ్డి ఈయన పేరు మీదనే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిల పైన, సునీత పైన వాళ్ళు పోస్టులు పెట్టారు. రవీంద్రారెడ్డి మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఏం జరిగిందండి ఈ కేసులో? మీరు ఎప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? వాస్తవంగా ఏం జరిగింది? రవీంద్రారెడ్డి గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్ అందరికి. నమస్తే సార్. వాస్తవంగా నేను అసలు ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన విషయం ఇదంతా కూడా నాకు కూడా తెలియదు సార్. ఫస్ట్ ప్రతి ఒక్కరు వచ్చేసి ఎందుకు రా నువ్వు అలా సునీతమ్మను, శర్మిలమ్మను ఆ విధంగా దూషిస్తున్నావు, విజయమ్మను కూడా దూషిస్తున్నావు అని చెప్పేసి నన్ను అడుగుతా ఉంటే నేనేం చెప్పుకోవాలనో సమాధానం అని నాకు అప్పుడు అర్థం కావట్లేదు. ఏం జరుగుతోంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ వాట్సాప్ లో నాకు పంపారు ఆ స్క్రీన్ షాట్లన్నీ. ఇలా జరుగుతోంది, ఇది ఈ లింక్ నుండి జరుగుతోంది అని. సరే అని చెప్పి నేను ఆ లింక్ ఓపెన్ చేస్తే అది బ్లాక్ చేశారు సార్, నేను చూడకూడదని. సరే అని చెప్పేసి వేరే అతని ఫేక్ అకౌంట్ నుండి చూస్తే, ఫేస్బుక్ అకౌంట్ నుండి చూస్తే మొత్తం బయటపడ్డాయి. సరే ఇదంతా ఏదో నా మీద కుట్ర జరుగుతోంది అని చెప్పేసి నేను వెంటనే స్థానికంగా పులివెందుల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఎఫ్ఐఆర్ కట్టి అదంతా చేసే లోపలనే ఏబిఎన్ ఛానల్లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అదే పత్రికలో కూడా మొత్తం నా పేరు మీద పెద్ద బ్యానర్ ఐటమ్ రాసి వర్ర రవీంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నాడు, సైకో వీడు, చాలా నీచంగా మొత్తం నా ప్రతిష్ట దిగజారిపోయేలాగా నన్ను మానసిక క్షోభకు గురి చేసేట్టుగా వీళ్ళందరూ వార్తలు రాశారు సార్. సరే అని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ జిల్లా ఎస్పీ గారిని కలిసి, సార్ ఈ విధంగా జరుగుతుంది నా మీద కుట్ర, మీరు ఏదో ఒకటి చేసి నన్ను ఈ కేసు నుండి విముక్తి చేయాలి సార్, నాకు సంబంధం లేని విషయం సార్ ఇది అని చెప్పేసి నేను ఎస్పీ గారిని కలిశాను సార్. ఆయన వెంటనే మళ్ళీ ఈ పోలీసులందరినీ రంగంలోకి దించి ఈ పినపాల ఉదయభూషణ్, పినపాల చంద్రకిరణ్ అనే వ్యక్తులను వీళ్ళని అరెస్ట్ చేశారు సార్. ఎక్కడుంటారు వీళ్ళు? ఫస్ట్ మీకేనా తెలిసింది? వీళ్ళు వైజాగ్ లో ఉంటారంట సార్. నేను వీళ్ళతో పర్సనల్ గా కూడా ఇక్కడ నేను స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక 1 hour సేపు మాట్లాడాను సార్ వీళ్ళతో పర్సనల్ గా కూడా. సార్ వీళ్ళు ఫస్ట్ రోజు నా పేరు పెట్టి పెద్దగా బ్యానర్ ఐటమ్ పెట్టి రాశారు సార్. తర్వాత నేను కాదని తెలిసిన తర్వాత ఎక్కడో మూలను రాస్తారు సార్ వీళ్ళు. సరే అది కూడా వదిలిపెడదాం సార్. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు మీకు అందరికీ తెలియాలి సార్ ఈ రోజు జనాలకు కూడా. సార్ ఈ పినపాల ఉదయభూషణ్ అనే వ్యక్తికి దాదాపు 65 ఏళ్ల వయసు ఉంది సార్. వీళ్ళ కొడుకుకు 23 ఏళ్ల వయసు ఉంది సార్. ఈ ఉదయభూషణ్ అనే వ్యక్తికి నిత్యం టచ్ లో ఉంటున్నాడు సార్ బీటెక్ రవి మరియు బీటెక్ రవి అనుచరులు సార్ పులివెందుల నుంచి. మొత్తం నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్, నా ఫ్యామిలీ చిన్న పిల్లల ఫోటోలతో సహా ఈ కార్తీక్ రెడ్డి టీడీపీ అనే ఐటీడీపీ ఫేక్ అకౌంట్ యూజ్ చేసి ఈ పినపాల చంద్రభూషణ్ అనే వ్యక్తి అవన్నీ బహిర్గతం చేసి నా ఫ్యామిలీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సార్, స్కూల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సార్, అది వాట్సాప్ లింక్ అయ్యి ఆ వాట్సాప్ కు అసభ్యకరమైన ఫోటోలు మార్పింగ్ చేసి నా భార్య పిల్లలై కూడా పెట్టాడు సార్ వీడు, ఈ పినపాల ఉదయభూషణ్ అనేవాడు. ఈ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే టీడీపీ కార్యకర్తలు పిల్లలు కూడా మా పాప చదివే స్కూల్లో పనిచేస్తున్నారు సార్. అది ఎలా తీసుకున్నారు అనేది ఇంకా చాలా లోతుగా దర్యాప్తు జరుగుతుంది సార్ దాని విషయం కూడా. ఈ పెట్టారు సునీత మీద, షర్మిల గారి మీద సార్ వాళ్ళు పెట్టిన పోస్టులు అయితే నేను నా నోటితో చెప్పలేను సార్. ఆ పోస్టులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి సార్. చంపేయండి అన్న సునీతను, షర్మిలను అని ఒకటి, విజయమ్మకు వద్దులేండి ఇంకా మనం అది వినలేము అంత దారుణంగా ఉన్నాయా? అవన్నీ చూసి ఇక్కడ సమాజంలో జనాలందరూ ఏమనుకుంటున్నారంటే వీడే చేసింటాడు. ఎందుకంటే సార్ నేను పార్టీలో దాదాపు 10-12 ఏళ్ల నుంచి కూడా, అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా ఎప్పుడు అగ్రెసివ్ గానే ఉండేవాను సార్. ఆ అగ్రెసివ్నెస్ వీడు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉంటాడు, వీడు చేసింటాడు అని జనాల్లో ఒక బలమైన ముద్ర పడిపోయింది సార్. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత పేపర్ లో వార్త చూసుకున్నారా పోనీ? సార్ చూశాను సార్. చూసిన తర్వాత ఎక్కడో ఒక మూలన వేశారు సార్. అది పొద్దున మెయిన్ పేపర్ అంతా ఎతికాను సార్. లాస్ట్ లో ఏడో మూలన వేశారు. సరే ఏదో వీడి సావునీళ్ళు అని చెప్పేసి నేను వదిలేసినాను సార్. నేను ఆ స్టేషన్ దగ్గర మాట్లాడాను సార్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, స్టేషన్ దగ్గర ఉదయ్ అనే వ్యక్తితో మాట్లాడితే, అసలు నువ్వు ఎందుకు చేసావు బ్రదర్ ఇదంతా, నా పేరు మీద ఎందుకు ఇంత కక్ష గట్టి చేస్తున్నావు, నీకు ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి నీకు అని చెప్పి అడిగాను సార్. అంటే నాకేం యూజ్ లేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నీ ఫోటోలన్నీ పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుడు ద్వారానే నాకు వచ్చాయి, నీ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు అక్కడ నుంచి వచ్చాయి, నీ భార్య ఫోన్ నెంబర్ కూడా అక్కడ నుంచి వచ్చింది నాకు, ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పాడు సార్. అంటే పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇవన్నీ చేయిస్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక అనుమానం అనేది అక్కడే బలపడింది సార్. ఇతను దాదాపుగా
మీరు అన్నారు సార్ 10 అకౌంట్లో 12 కాదు సార్. నేను అతని మొబైల్లో మొత్తం చెక్ చేశాను సార్. 18 అకౌంట్లు ఉన్నాయి సార్. ఆ మొబైల్లో ఇతను లాగిన్ అయ్యే అకౌంట్లు 18 అకౌంట్లు ఉన్నాయి సార్. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను సార్. ఆ స్క్రీన్ రికార్డు చేశాను సార్ నేను. ఓకే, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను సార్. 18 అకౌంట్లా? ఇతనికి 18 అకౌంట్లు సార్ ఇతను వాడేది. ఇతను బూత్ ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలుకి సహాయపడేది స్వయాన ఇతని తండ్రి, ఇతని కొడుకే సార్, చంద్రకిరణ్ అనే అతను. ఇతని కొడుకుతోనే ఆ మార్ఫింగ్ ఫోటోలు తయారు చేపించి వీళ్ళ తండ్రి పోస్ట్ చేస్తాడు సార్ ఇవి. అందులో ఎంత దారుణంగా అంటే భారతమ్మ గారిని, శర్మిలమ్మ గారిని అసలు ఎంత నీచంగా అంటే చూడలేం సార్ ఎవరు కూడా. రైట్ కడప రైట్. ఎంపీ ఇప్పుడు గారిని అర్థమవుతోంది కావచ్చు, ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రతి ఒక్కరు. మీ మీదే కాదు, ఎవరి మీదైనా ఇలాంటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టేస్తారు. కుటుంబాల్లో చిచ్చు సార్, ఒక్క పెట్టచ్చు, నిమిషం సార్. మన వ్యక్తిత్వ హననం చేయొచ్చు, మనల్ని రోడ్డు పైకి లాగొచ్చు, మనం చేయని తప్పుకి మనం బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తారు. అంతేనా సార్? ఒక్క నిమిషం సార్. అంతే కదా సార్. ఇప్పుడు నాకు గత 10-12 రోజుల నుండి నేను ఈ బయట తిరిగితే ఎవరు నన్ను ఏమడుగుతారో అని తల తగ్గుకేసుకొని తిరిగే పరిస్థితి కల్పించారు సార్ వీళ్ళు ఈ రోజు. ఆ పరిస్థితి నుంచి నేను ఈ రోజు బయటపడ్డాను అనుకోండి సార్, అది వేరే విషయం. ఒకవేళ ఈ పరిస్థితి గన పోలీసులు ఛేదించి పట్టుకోకపోతే గనక నేను ప్రతిరోజు ఈ మానసిక క్షోభ అనుభవిస్తూ నిత్యం వేదనకు గురి కావాల్సిందే కదా సార్ నా పరిస్థితి సార్. ఒకనొక టైంలో అసలు ఇదంతా నా మీద ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నిద్ర వచ్చేది కాదు సార్. ఇంత దారుణంగా హింసించారు సార్. కారణం ఏంటంటే సార్, నిత్యం అగ్రెసివ్ గా ఉంటాను సార్ పార్టీలో. అది అందరికీ తెలిసిన విషయమే సార్. మొత్తం సోషల్ మీడియా కావచ్చు, పార్టీలో కావచ్చు. ఆ అగ్రెసివ్నెస్ ఇక్కడ టీడీపీ నాయకులకు గానీ బయట గానీ నచ్చలేదు సార్. నన్ను ఏ విధంగానైనా సరే ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బందికి గురి చేయాలి, వీడు అనేవాడు ఉండకూడదు. అది ఏ విధంగానైనా సరే సార్. ఇంకా వీళ్ళు ఎంతైనా బరి తెగించచ్చు సార్ నా మీద. నాకు రైట్, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరే కాదు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టే పోస్టుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పైన మీకు తెలియకుండానే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి సోషల్ మీడియాను కూడా క్లాసిఫికేషన్ చేయాల్సిన టైం వచ్చింది. యాంటీ సోషల్ మీడియా గతంలో కూడా నా మీద ఇలాంటి పోస్టింగ్లు రెడీ చేసి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేపించే కార్యక్రమం కూడా ఇదంతా ఒక తతంగం చేశారు సార్ ఈ టీడీపీ వాళ్ళంతా కూడా. ఇతని వాట్సాప్ చెక్ చేస్తే ఐటీడీపీకి సంబంధించిన 175 గ్రూపులకు అడ్మిన్ ఉన్నాడు సార్ ఇతను ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి. 175 సంబంధించిన 175 నియోజకవర్గాల గ్రూపులకు ఇతను అడ్మిన్ గా ఉన్నాడు సార్ ఈ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి. వీళ్ళ కామన్ అడ్మిన్ సార్ చింతకాయల విజయ్, ఉండవల్లి అనూస, ఇతను సార్ ముగ్గురు అడ్మిన్స్ సార్. వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు అవన్నీ ఇంకా చూస్తారులేండి, పోలీసులు చూస్తారులేండి. ఇంకా అంత దూరం వెళ్ళింది కదా, అందరూ చూస్తారు. చాలా దారుణంగా సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రవీంద్ర రెడ్డి గారు, లైవ్ లో మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు.